మై డియర్ స్టూడెంట్స్, పరీక్ష ఫలితాలతో పిల్లలు పాస్ అయితే సంతోషమే. ఫెయిల్ అయి ఫలించలేదని బేజారు వద్దు. చదివే జీవితం కాదు. ఫలితాలను ప్రాణంతో ముడిపెట్టద్దు. చదువుకోవడం అనేది జీవితంలో ఒక పార్ట్ మాత్రమే. రిజల్ట్స్ అనేది మన ప్రయత్నంలోని హెచ్చుతగ్గులు సూచిక మాత్రమే. ఉదాహరణకు, గుడిమెట్లు ఎక్కుతుంటే ఒక మెట్టు దగ్గర జారి పడినంత మాత్రాన గుడికి వెళ్ళలేమని కాదు కదా. పేదవర్గం విద్యార్థులారా, మీపై పెట్టుబడి పెట్టిన తల్లిదండ్రులను నిరుత్సాహపరిచారని వేదన వద్దు, నిరుత్సాహం వద్దు. అమ్మా నాన్న తిట్టారని అవమానంగా భావించొద్దు. డబ్బు అనేది ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించవచ్చు కదా. మనం ఉండి సాధిస్తే ఎప్పటికైనా డబ్బు కొరతలు తీర్చగలము, కుటుంబానికి ఆసరా అవ్వగలము కూడా. అందుకే హార్ట్కి తీసుకోవద్దు. కష్టపడిన అమ్మా నాన్నలు పొట్ట కట్టుకుని నీ మీద పెట్టుబడి పెట్టినా ఫలితాలు తారుమారు అయ్యాయని వారు విచారించినా నువ్వు బెదరవద్దు, చెదరకూడదు. ఈ కాలంలో మీ విద్యార్థులకు మల్టిపుల్ వేస్లో చెప్పలేనన్ని అవకాశాలు విభిన్న దారులలో దొరుకుతున్నాయి. పరీక్ష ఫలితాలు విచారంగా ఉన్నప్పటికీ నీ గోల్ని మాత్రం ఖచ్చితంగా మీరు చేరగలరు అని విశ్వసించాలి. విజయాల వైపు నీ అడుగులు మరో ప్రయత్నంతో పడుతూనే ఉంటాయి. ఏదో ఒక దారిలో నీకు మంచి ఫలితం వస్తుంది. ఈరోజు వచ్చిన నెగిటివ్ ఫలితాల గురించి విచారమే ఉండదు, ఆలోచించవలసిన అవసరమే ఉండదు. కాదంటారా? నా ఈ తపనకు, ప్రయత్నానికి పేరెంట్స్, పిల్లలు సహకరిస్తారని భావిస్తున్నాను. మా వీడియో నచ్చినట్లయితే స్టూడెంట్స్కి ఇది షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.